అనగా కొర్ల బండి అంటే ఆ కొర్ల బండి ప్రివారం మీదకి దించగలిగేటువంటి ఒక బొమ్మలవారు అమ్మవారు కొర్ల బండిని శిథిలావృతులుగా చేసి ఆ యొక్క అమ్మవారు ఏటలు గాని పందులు గాని కోడికళ్ళు గాని అలాంటివి ఉన్నా గాని అన్ని అష్టదిబ్బంగా చేసి గుంట తీసి గుంటలో పంది పిల్లలను పెట్టి బతకపోతే మన యొక్క ఇంటికి తీసుకువెళ్లి అనగ మహాతల్లి అమ్మవారు ఏదైతే కొర్లబండి ఆభరణాలు అయితే ఉన్నాయో అలాంటివి కూడా ఇంటికి తీసుకువెళ్లి మనకి అవసరమైతే వాడుకోవడం, లేదంటే ఎవరికైనా కావాలంటే మంత్రపిచ్చి ఇవ్వటం జరుగుతుంది. అలాంటి దాని యొక్క ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారు ఆభరణాలు అనేటివి ప్రతి ఒక్కటి కూడా భూస్థాపన చేయాల పంది పిల్లలు కానీ కోళ్ళు కానీ ఏట్ల కానీ ఈ యొక్క అమ్మవారి కొల్లబండి పులిమేర మీద తీసుకుపోయినప్పుడు ఆ కొల్లబండి అనేది ఎవరికి కనపడకూడదు, ఎవరు చూడకూడదు. కొల్లబండి పోయింది అంటే ఈ యొక్క 3 నెలల మంది అమ్మవారు సాగనంపేవారి యొక్క గ్రామస్తులు చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంతో సాగనంపారు. కాబట్టి కొల్లబండి అనే ఒక అమ్మవారు ఎక్కడ రూపు అనేది కాపాడకుండా ఉండాలని చెప్పేసి ఆనాడు మహానుభావులు చెప్పారు. మా తాతల తండ్రి కాడి నుంచి జరుగుతున్నది. అలాగనే 2018లో చేసామంటే కొల్లబండి నూనె పోగు కూడా ఇక్కడ లేకుండా తీసుకెళ్ళాము. మరి ఇప్పుడు కూడా అలాగే జరుగుతున్నది.